జ్యోతిష బాలశిక్ష ఆయుర్భావం రెండో ఎపిసోడ్. ఆద్యే చతుష్కే జననే కృతాద్యై మధ్యే చ పిత్రార్జిత పాపసంఘై బాలాసన్యాసు చతుస్సరత్సు స్వకీయ దోషై సముపైతి నాశం. మాతృకృత పాపాల వలన శిశువు జన్మించిన 4 సంవత్సరాలలోపు పిల్లవాడు చనిపోయే అవకాశం ఉంది అన్నారు. ఇక్కడ ఆ తల్లికి పూర్వజన్మ దోషాలు కనుక ఉండుంటే ఆ దోషాల సంబంధంగా ఇక్కడ 4వ సంవత్సరంలోపుగా మరణం వస్తుంది. ఇది నువ్వు జాతకంలో ఎంత డీటెయిల్గా వర్కౌట్ చేసినా కుదరదు అనేటువంటి మాటను కూడా వెనకాల నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం. ఆయన వెనకాల చెప్పాడు ఆయుష్కళ నిశ్చితం న శక్యతే అని చెప్పాడు. అలాగే బృహత్పరాశరి హోరలో కూడా జన్మ ఆరిష్టందు తావస్యాత్ ఆయుర్దాయం న చింతయేత్ అని చెప్పాడు. ఇట్లాంటి సందర్భాల్లో మరి 4వ సంవత్సరం వెళ్ళిపోయిన తర్వాత 8వ సంవత్సరం వరకు కూడా పిత్రార్జిత పాపసంఘై తండ్రికి జరిగినటువంటి పాపాలు వాటి ప్రభావం చేత ఇక్కడ ఇబ్బందులు వచ్చే అవకాశాలు తండ్రి యొక్క పాపాల వలన. బాలస్తదంత్యాసు చతుస్సరత్సు స్వకీయ దోషై సముపైతి నాశం. పూర్వజన్మ కృతమైనటువంటి దోషాలు ఈ పిల్లవాడి జాతక ప్రభావంగా 8వ సంవత్సరం వెళ్ళిన తర్వాత 12వ సంవత్సరం వెళ్ళేంత వరకు కూడా, అంటే 8 వెళ్ళి 9 ఎంటర్ అయిన దగ్గర నుంచి 12వ సంవత్సరం వరకు కూడా వాటి ప్రభావంగా ఉంటుంది. అందువల్ల ఈ 12వ సంవత్సరం లోపుగా మనం ఆయుర్దాయాన్ని నిర్ణయం చేయడం కష్టం అన్నాడు. అందరూ కూడా ఇక్కడ ఒకటి విషయాన్ని ఆలోచించుకోవాలి. ఏంటంటే ఈ జ్యోతిష సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మరి పూర్వజన్మ సంబంధమైనటువంటి పుణ్యపాపాల యొక్క ప్రభావమే దశాంతర్దశల రూపంలో నడుస్తూ ఉంటుంది. పూర్వజన్మలో పుణ్యం చేసాం, ఈ జన్మలో మంచి యోగాన్ని అనుభవిస్తాం. పూర్వజన్మలో పాపం చేసాం, ఆ పాప ప్రభావం ఈ జన్మలో మరి కష్టాలు అనుభవిస్తామని చెప్పేసి మనకి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ నిమిత్తంగా చెప్పుకుంటూ వచ్చేసి ఏం చెప్పాడు, కాలామృతంలో కూడా మనం 4-5 సార్లు దాని గురించి ప్రస్తావన చేసుకొచ్చాం. ఏమనంటే పూర్వజన్మలో చేసినటువంటి కర్మాచితం ప్రాగ్భవేద తత్వ కోత్రతు ఖేచరస్య దశా భుక్త్యాదిభిర్న్యాయతే అని. మనం పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యపాపాల యొక్క ప్రభావం చేత ఈ జన్మలో పుణ్యం వా పితపాపరూపమపి వా కర్మాచితం ప్రాగ్భవేత తత్వాకోత్రతు ఖేచరస్య దశా భుక్త్యాదిభిర్న్యాయతే అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఏంటంటే రే బాబు, నువ్వు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావంగా ఇప్పుడు కష్టాలు వస్తున్నారా నీకు. నువ్వు ఏదైతే పుణ్యాలు చేస్తావో ఆ పుణ్యాల ప్రభావం చేత మళ్ళీ నీకు ఇక్కడ సుఖశాంతులు ఏర్పడే అవకాశం వస్తుంది. కాబట్టి ఇక్కడ రెండోది ఏంటంటే గత జన్మలో పాపం చేసాం తెలుస్తోంది, ఈ జన్మలో వాటిని మనం వర్కౌట్ చేసి దాటాలి అంటే ఏం చేయాలి అనే విషయం మీద మళ్ళీ సందర్భం ఏర్పడుతుంది. ఏంటి అంటే ఆ గ్రహాలు దశలోంతర దశల రూపంలో మనకు చూపిస్తున్నాయి. వాటిని తీసుకుని మనం ఏం చేయాలంటే మరి తత్తత్ఖేట దశ అవిభాగ చాహస్యం క్రమాత్మకం జ్ఞేయం తత్తధనిష్ట శాంతి గ్రహణాదిష్టం సుఖం ప్రాప్నుయాత్. నువ్వు చేసినటువంటి ఆ యొక్క పాపాలు పుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పాప పుణ్యాల ఫలితంగా నువ్వు ఇప్పుడు కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా అనుభవిస్తున్నావు కదా, వీటన్నిటిని కూడా నువ్వు దాటాలి అంటే కనుక నువ్వు ఖచ్చితంగా 100% చేయాల్సిన పని ఏంటంటే మరి 100కి 100% మళ్ళీ ఇప్పుడు కర్మలు చేస్తూ ఉండు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండు. దాని ప్రభావంగా అందరూ అనుకుంటారంటే ఆయనకి ఎంత ఆస్తి ఉందండి, చాలా గొప్ప ఆస్తి అనుభవిస్తున్నాడు, ఈ ముగి ఇవన్నీ చెప్తాడండి అంటూ ఉంటారు. ఆస్తి అనుభవించడంతోనే మొత్తం అంతా కూడా సమస్యలు పోయినట్టునా, కేవలం ఆస్తి ఉంటేనే వాడికి సుఖాలు ఉంటా. చాలామందికి ఆస్తి ఉంటుంది, దాన్ని అనుభవించిన నెక్స్ట్ జనరేషన్స్ ఏమి ఉండవు. చాలామందికి ఆస్తి ఉంటుంది, జీవనానికి సంబంధించి జీవనానికి ఒక మార్గదర్శకం ఉండాలి, అట్లాంటివే ఉండవు, ఏదో కాలక్షేపం చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏమిటి, ఇవన్నీ కూడా కాదు, అన్నీ అనుభవించాలి. భాగ్యస్థానం చూడమనే కారణం అదే. భాగ్యస్థానంలో బలాలు కనుక ఉంటే అన్నీ అనుభవిస్తాడని చెప్పానే. అందుకోసమే ఇదే ప్లాట్ఫామ్ నేను గతంలో ఆటిజం గురించి 2 వీడియోలు చేశాను. దాంట్లో అందరూ కొంతమంది హర్ట్ అయ్యారు, కొంతమంది ఏమో చాలా శాస్త్రీయమైన మాటలు మాట్లాడారండి అని. కారణం ఏమిటి, జాతకంలో చూస్తేనేమో అన్ని యోగాల్లోనూ కూడా ఫెయిల్ అయినట్టుగా కనబడవు. కొన్ని విద్యాయోగంలో లేకపోతే కుటుంబ యోగం, కళత్ర యోగం అన్నీ కూడా బాగున్నట్టు కనిపిస్తుంటాయి. కానీ ఇక్కడ వాటికన్నిటికీ కూడా విరుద్ధమైనటువంటి మానసిక వ్యవస్థ నడుస్తుంది. కానీ దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అనే విషయంలో కొంచెం చికాకులు ప్రారంభమయ్యే అవకాశం. వీటన్నిటికీ కనుక్కోవాలి, మనం వాటి మీద వర్కౌట్ చేయాలి, ముందుకు వెళ్ళాలి అంటే కనుక భాగ్యస్థానంతో మనం ముడిపెట్టుకుని వెళ్తూ ఉండాలి. అందుకోసం ఆటిజం వచ్చిన వాళ్ళ జాతకాల మీద తొందరపడి శాంతులు వాంతులు చెప్పడం కంటే కూడా మీకు ఏ కారణం చేత దీనికి అనారోగ్యం వచ్చింది చెప్పగలుగుతున్నారో చెప్పండి. చెప్పేటప్పుడు విద్యాయోగం పూర్తిగా పాడేదని నిర్ధారణ చేయండి, అలాగే మరి కుటుంబ స్థానం పూర్తిగా పాడేదని నిర్ధారణ చేయండి, అలాగే వాడికి సంతాన స్థానం పాడేదని నిర్ధారణ చేయండి, వాడికి వివాహ స్థానం పాడేదని నిర్ధారణ చేయండి, ఉద్యోగ స్థానం పాడేదని నిర్ధారణ చేయండి. ఇవన్నీ కూడా నిర్ధారణ చేసిన తర్వాత అప్పుడు 9 గ్రహాలు పాడైపోతే వచ్చేటువంటి ఫలితాలు ఎట్లా ఉంటాయో ఆటిజం వచ్చినప్పుడు అట్లాంటి ఉంటాయి. వాళ్ళని నేను వికరిస్తున్నాను ఒకలా సబ్జెక్ట్ కోసం మాట్లాడుతున్నాను ఇక్కడ. కానీ దీనికి జాతకాలు చూసి ఈ గ్రహం బాధ ఇట్లా అవుతుంది, ఆ గ్రహం బాధ అట్లా అవుతుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఇవ్వబడితే చెప్పి వాళ్ళ మానసికంగా ఉన్న ప్రాబ్లం కంటే కూడా ఈ సిద్ధాంతాలు చేస్తున్నటువంటి రాద్ధాంతం ఎక్కువైపోయింది. అందుకోసమే
నేను అందరికీ కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాను. అటువంటి సందర్భాల్లో మీరు సిద్ధాంతం ఆశ్రయించడం మానేసడం మంచిది. ఎవరో ఒకళ్ళని పర్సనల్‌గా సిద్ధాంతం పెట్టుకోండి. వాళ్ళ ద్వారా మంచో, చెడో, శాంతి మార్గాల్లో ఏవోటి ఒకటి నష్టం వస్తుందండి అని చెప్పుకుంటూ వచ్చాను. అలాగే ఇక్కడ 4, 8, 12 సంవత్సరాల వయసుకు సంబంధించి ఇక్కడ ఆద్యే దుష్కే జననీ కృతాత్యై మధ్యే పిత్రార్జిత పాపసంఘై బాలసదన్యాంత్ తదంత్యాసు దుస్సరత్సు స్వకీయ దోషై సముపేతి నాశం అనేటువంటి శ్లోకంలో వీటన్నిటిని కూడా ప్రస్తావించుకొచ్చాడు. తద్దోష శాంత్యై ప్రతిజన్మతారా మా ద్వాదశాబ్దం జపహోమపూర్వం ఆయుష్కరం కర్మ విధాయతాతో బాలం చికిత్సాభిరేవ రక్షేత్. ఇక్కడ ఏం చేశాడంటే ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చి చాలా గొప్పదైనటువంటి ఒక విషయాన్ని ప్రస్తావన చేశాడు. ఏంటి అంటే మీరు ఈ పిల్లవాడి యొక్క జాతకాలను స్టడీ చేయండి. జాతకాలను స్టడీ చేసి అక్కడ ఏవైతే ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తెలుసుకోండి. తద్దోష శాంతి అయ్యి ఏదైతే పైన మాతృ పితృ వాడి పూర్వజన్మ సంబంధమైన దోషాలుగా చెప్పుకుంటూ వచ్చాడో ఆ దోషాలను తెలుసుకుని అయిపోయిన తర్వాత మరి వెంటనే ఇమ్మీడియట్గా ఏం చెప్పాడంటే ప్రతి జన్మ ద్వారా ఆద్వాదశాబ్దం జప హోమపూర్వం గతంలో జరిగినటువంటి చెడు పోవడానికి అని చెప్పి తండ్రి సాంప్రదాయకమైనటువంటి మంత్రజపాలు హోమాలు ఇవన్నీ కూడా శిశువుకి 12 సంవత్సరాల వరకు కూడా చేస్తూ ఉన్నాడు. ఆద్వాదశాబ్దం అనే పదం చెప్పాడు. ఇక్కడ సంస్కృత పరిజ్ఞానం లేక పుట్టిన వెంటనే బాలారిష్టాలకు శాంతి చేశాం కాబట్టి అయిపోయింది అనుకుంటూ ఉంటాం. కాదు, ఆద్వాదశాబ్దం ప్రతి సంవత్సరం వాడి జన్మకాలం రాగానే జన్మతిథి రాగానే ఈ శాంతి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ మాట వాళ్ళు చెప్తే అబ్బా వీళ్ళు పుట్టినప్పుడు బాలారిష్టాలు చెప్తేనే దానికి వీళ్ళు బాగా డబ్బులకి లంగరేశారు అబ్బాయి అంటున్నారు. వాడికి శాంతి జరిగి వాడు సుఖంగా ఉంటే ఆనందించేది మీరేగా, ఈ పంతులు గారు ఆనందించేది. వాడికి ఏదైనా సమస్య వచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఒక 5 లక్షలు 6 లక్షలు తగిలేసినప్పుడు మరి బాధపడడం కంటే ముందుగానే శాంతి చేసుకోవచ్చుగా. ఇదేమో శాస్త్రదూరమైన విషయం చెప్పింది అంటే గ్రంథస్థమైన విషయం. పైగా రెండోది చెప్పాడంటే ప్రతి సంవత్సరం చేయించుకోండి అబ్బాయి అని చెప్పాడు. ఈ ప్రతి సంవత్సరం చేయించుకోండి అబ్బాయి అని చెప్తే ఆద్వాదశాబ్దం జపహోమ పూర్వం ఆయుష్కరం కర్మ విధాయతాతో బాలం చికిత్సాదిభిరేవ రక్షేత్. వీటితో పాటు శిశువుకు కూడా ఔషధేవ చేయవలను అన్నాడు. అంటే ప్రతి సంవత్సరం కూడా డాక్టర్లతో వైద్యాలు చెకప్లు అని కూడా చేస్తుండని చెప్పాడు. శాస్త్రజ్ఞుడే, జ్యోతిష్ శాస్త్రవేత్త చెప్పాడు. అది కేవలం మీరు మంత్రాలు జపం చేశారు కాబట్టి వాడు బతికేస్తాడనో వాడికి రోగాలు రాకుండా ఉంటాయనో కాదు. వైద్యుడు పని చేయాలి. అందుకోసమే వాళ్ళు చాలా చేస్తుంటే ఏదైనా అనారోగ్యం మేము జపం చేస్తామంటే అయిపోతుంటారు. అట్లా చెప్పకూడదు. మీరు వైద్యం చేయించండి మేము చెప్పాలి. ఎందుకంటే శాస్త్రంలో ఉన్న మాట ఇది. పైగా బాలారిష్టాలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, చికాకులు వస్తాయని చెప్పి ఉందా ఉంటే కానీ నువ్వేంటంటే ఆయుష్కరం కర్మ విధాయతాతో బాలం చికిత్సాదిభిరేవ రక్షేత్. నువ్వు వైద్యము చేయించు, ఈ శాంతి కార్యక్రమాలు చేయొచ్చు. రెండు జతగా పక్కపక్కనే కనుక నడిస్తే వెంటనే ఇమీడియట్గా నీకు ఆ సమస్యలు తీరిపోతాయి. పిల్లాడు సుఖంగా ఉండే అవకాశం వస్తుంది. 12 ఏళ్ళ వరకు ఉన్నటువంటి బాలారిష్టాల ప్రభావం, మాతృదోషం పితృదోషం ఏవైతే పైన చెప్పాడో ఆ దోషాలని కూడా తొలుగుతాయి అబ్బాయి. అది ఏమండి అంత ఖచ్చితంగా చెప్పగలరా? చెప్పగలండి. నిష్ఠగా చెయ్యి, నియమంగా చెయ్యి. మనం జ్యోతిషం నమ్మిన వాడికే కదా ఇవన్నీ కూడా. నమ్మని వాడికి ఏం చెప్పలేంగా మనం. కాబట్టి వీటన్నిటి కూడా అనుష్ఠించుకుంటూ ముందుకు వెళ్తే కనుక చాలా బాగుంటుంది. కాబట్టి వీటి ప్రభావంగా వీటి సమస్యలన్నీ కూడా దాటుకుంటూ వెళ్ళే అవకాశం వస్తుంది. అష్టో బాలారిష్టమాదో నరాణాం యోగారిష్టం ప్రాహురావిశంతి స్యాత్ అల్పంచాత్ ద్వాత్రిశతం హిమాయుశ్చాత్ సప్తత్యాః పూర్ణమాయుష్తాంతం. మరి ఈ అష్టో బాలారిష్టమాదౌ నరాణం ఏదైతే మనకి వీటిని చెప్పుకుంటూ వచ్చాడో వాటి ప్రభావంగా బాలారిష్టాలు 28 ఏళ్ళ వరకు, బాలారిష్టాలు 8 ఏళ్ళు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి 28 ఏళ్ళ వరకు కూడా యోగారిష్టం, 28 నుంచి 32 సంవత్సరాల వరకు అల్పాయుష్, 32 సంవత్సరాల వయసు లోపుగా పోయాడంటే అల్పాయుష్ అని చెప్పుకోవాలి. తర్వాత మరి 32 సంవత్సరాలు దాటిన తర్వాత 75 సంవత్సరాల వరకు కూడా మధ్యాయుష్ కింద మనం చెప్పుకోవాలి. ఈ మధ్యాయుష్ కూడా పూర్తయిపోయిన తర్వాత మరి 70 సంవత్సరాల దగ్గర నుంచి 100 సంవత్సరాల వరకు కూడా బతుకున్నాడంటే కనుక పూర్ణాయుర్దాయంగా చెప్పుకోవడం. కలో షష్ఠి కాబట్టి 60 ఏళ్ళు నిండితేనే పూర్ణాయుర్దాయం కదా అని చెప్పుకుంటూ ఉంటారు. పూర్ణాయుర్దాయం అంటే 60 ఏళ్ళు అని చెప్పేసి ఖచ్చితమైన మాట కాదు అది. ఎప్పుడు కూడా పూర్ణాయుర్దాయం అనేసరికి 100 ఏళ్ళు ఉంటేనే అని చెప్పేసి శాస్త్రంలో చాలా స్పష్టమైనటువంటి వాక్యం చెప్పబడింది. కాబట్టి అందరూ కూడా 100 సంవత్సరాల సంబంధమైనటువంటి విషయంగానే మనకి పూర్ణాయుర్దాయంగా గమనించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇక ఆ తర్వాత విషయంలో వచ్చేసరికి నృణాం వర్షశతం హ్యాయు
తస్మిన్ స్త్రేధా విభజ్యతే అల్పం అతిశం దీర్ఘమాయు ఇత్యేతత్ సర్వసమ్మతం. మానవులకు పూర్ణాయుర్దాయం 100 సంవత్సరాలు గాను, ఈ ఆయుష్ను అల్పాయుష్, మధ్యాయుష్, పూర్ణాయుష్గా 3 భాగాలుగా చేస్తున్నారు. ఇది సర్వసమ్మతంగా అంగీకరించబడింది అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఏం చెప్పుకుంటూ వచ్చాడంటే కొన్ని విశేషమైనటువంటి ఘడియలు, వాటి యొక్క ప్రభావాలు, మరి వాటినన్నింటినీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. మృత్యుస్యాత్ దినమృత్యురు ఋగ్విష ఘటికాలే తదిష్వేంబు తాతాంబా సుతమాతులాస్పదన వశాత్వాశ్రే చ హంత్యథ మూలక్షే పితృమాతృవంశ నిలయం వస్యాపాదే శ్రియం సార్వే వ్యస్తమిదం ఫలం న శుభ సంబంధం విలగ్నన్యది. విషుజన్మం ఏదైనా దుష్టయోగాల్లో కనుక అయితే దినమృత్యు, దినరోగాలక విషగడిలేందు శిశువు శీఘ్రంగా చనిపోయే అవకాశం ఉందయా అని చెప్పాడు. ఆ దుష్టయోగాలు ఇందాక మీకు ముహూర్త భాగం ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చానని చెప్పాను. అదే ఆ ముహూర్త శాస్త్రం చెప్పేప్పుడు చెప్తూ ఉంటారు శాంతి మార్గాలు. ఈ నక్షత్రాలు, తిథులు, యోగాలు, కరణాలు, అలాగే గ్రహాలకు సంబంధించిన బాలారిష్టాలు వీటన్నింటినీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చి వాటిల్లో కనుక జన్మం జరిగితే కనుక తర్వాత పిల్లవాడు శీఘ్రంగా చనిపోయే అవకాశం ఉంది. చంద్రుడు పుష్యమి, పూర్వాషాఢ, చిత్తా నక్షత్రాలు ఉండగా శిశు జన్మిస్తే కనుక తండ్రి, తల్లి, మేనమామ లేదా శిశువుకు ఎవరికో ఒకరికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. చంద్రుడు ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థాల్లో ఈ విధంగా ఫలాలను సంభవించే ఏర్పాటు చేస్తుంటాడు. శిశువు మూలా నక్షత్రంలో జన్మం ఉంది కనుక లగ్నానికి ఏ సంబంధం లేకపోయినాను చంద్రుడు మూలా నక్షత్రం ప్రథమ, ద్వితీయ, తృతీయ పాదాలు ఉన్నప్పుడు శిశువు తల్లి, తండ్రి లేక కుటుంబ నాశనంగా అవుతుంటారు. మూలా చతుర్థ పాదం అయితే కనుక అభివృద్ధి, ఐశ్వర్యం కలుగుతాయి. ఆశ్లేష నక్షత్రంలో కూడా ఫలితం వ్యతిరేకంగా ఉంటుంది. అంటే ఆశ్లేషలో 1వ పాదం చెప్పి వచ్చాడు. మూల 4వ పాదం మంచిది, ఆశ్లేష 1వ పాదం మంచిదని చెప్పి తీసుకుని 2, 3, 4 పదాలు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు చెప్పుకుంటూ వెళ్ళాలి. ఈ విధమైనటువంటి అంశాలను ప్రస్తావన చేసుకొచ్చాడు. ఆ తర్వాత మరి కాలప్రకాష్గా అనేటువంటి గ్రంథంలో విశేషాలు తీసుకొచ్చి వసుహస్తో విశాఖార్ద్రే అంటే మొదటి ధనిష్ట 1వ పాదం, హస్త 2వ పాదం, విశాఖ 2వ పాదం, ఆర్ద్ర 2వ పాదం, ఉత్తరాభాద్ర 3వ పాదం, ఆశ్లేష 3వ పాదం, భరణి 4వ పాదం, మూల 4 పాదాలు జనమృత్యు అంటారు. ఇవి పగటి సమయంలో కనుక ఈ పాదాలు కనుక ఉన్నాయంటే కనుక ఈ పిల్లవాడికి చెడు మూలాన్ని ఇచ్చే అవకాశం ఉందన్నాడు. కాలప్రకాశంలో ఇట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఒకసారి కాలప్రకాశ గారి గ్రంథంలో ఇవన్నీ కూడా చదవడానికి అలవాటు చేసుకోవడం మంచిది. ఆశ్లేష 1వ పాదం, ఉత్తరాభాద్ర 1వ పాదం, మరి భరణి 2వ పాదం, మూల 2వ పాదం, ఉత్తర 3వ పాదం, శ్రవణం 3వ పాదం, స్వాతి 4వ పాదం, మృగశిర 4వ పాదం, ఇవి దినరోగ యోగ నక్షత్రాలు అంటారు. వీటిలో పగటి కాలంలో మరి హాని జరిగే అవకాశం ఉంది. పాపాపై క్షితరాశి సంధిజననే సత్యో వినాశం ధ్రువం. ఇక ఈ శ్లోకంలో దగ్గరించి ఉన్నటువంటి అంశాలని రేపటి రోజున మరి ఇంకో ఎపిసోడ్ చూద్దాం. స్వస్తి.